ప్రజల రక్షణ సురక్షితలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూరు పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలోని కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి సందర్భంలోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవ్టీజింగ్, మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బయట రాష్ట్రాల నుండి, బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్లను అద్దెకు ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడినా యజమానులపై కూడా కేసులు నమోదవుతాయని సూచించారు. దాదాపుగా 104 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలోని దాదాపుగా 170 ఇళ్లు మరియు సరైన ధ్రువపత్రాలు లభించని 76 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 కారు తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. 2 రౌడీలను, 4 అనుమానితుల వ్యక్తులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 35 మందిని గుర్తించామని, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ మరియు మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించినటువంటి వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు 15 మరియు 2 ఆటోలు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని సిఐలు సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి మరియు 9 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.